హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కానీ చిన్నప్పుడంతా స్కూల్లోనే అంటే షూటింగ్ లొకేషన్ లోనే సరిపోయింది కదా మీ టైం అంతా, స్కూల్కి వెళ్ళి చదువుకోవటం అంటే ఆ టైంలోనండి 3:30 దాకా స్కూల్, 3:30కి అంబాసిడర్ కార్ వచ్చి నన్ను స్కూల్ నుంచి పికప్ చేసుకుని ఏవిఎం స్టూడియోస్కి వెళ్ళిపోతాం అనమాట. ఏవిఎంలో 3 షూటింగ్స్ జరుగుతాయి, 3 నేను ఉంటా. సో ఆ రోజు 9 o'clock దాకా అక్కడ ఉండడం, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్. అలాగే నా కెరియర్ మొత్తం, అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం అలాగే జరిగింది. కాలేజ్కి అయితే రెగ్యులర్కి వెళ్ళలేదండి, కరస్లో బీసీఏ చేశాను. అది కూడా ఇప్పుడు ఇట్ డెంట్ హెల్ప్ మీ మచ్. యా, అంటే +2 వరకు చదివారండి? అవునండి, +2 కంప్లీట్ చేసి మెడ్రాస్ యూనివర్సిటీలో బీసీఏ చేశాను. ఓకే, సో అందుకనే సెలూన్ అది పెట్టారు. బిజినెస్ అన్నది ఒక యాడ్ ఆన్ రెవెన్యూ జనరేషన్, ప్లస్ యాజ్ అన్ యాక్టర్ మనకి ఎప్పుడు వర్క్ ఉంటుంది, ఎప్పుడు వర్క్ ఉండదు, ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు మనం ఎక్కడ ఉంటాం మనకి తెలీదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అన్ అదర్ సెకండరీ ఇన్కమ్ సోర్స్. సో మనకి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, చేజాపక్కర్లేదు, మన మీద మనం యూనో వీ కెన్ బి సో. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఇండస్ట్రీలో ఎక్కడన్నా చూసారా వేరే ఆర్టిస్టుల్లో? అలా కాదండి, యాక్చువల్గా నా జనరేషన్ ఆర్టిస్టులు ఎవరు నాకు తెలిసి ఇలా లేరు. నా సీనియర్స్ అండి, నా ప్రొడ్యూసర్స్ ఎవరెవరని మీరు చూసారంటే రాధిక గారు, కుటి పద్మిని గారు, బి విజయలక్ష్మి గారు. దే వర్ ఆల్ రోల్ మోడల్స్ ఫర్ క్రియేటింగ్ అ కెరియర్. యాక్టింగ్ ఒకటే కాదు, యూ కెన్ ఆస్పైర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అని మనకి బూస్ట్ ఇచ్చేది వాళ్ళే. అండ్ రాధిక గారిని చాలా క్లోజ్గా నేను చాలా ఏళ్ళు ఆవిడతో వర్క్ చేశాను. ఆవిడ నాకు చాలా ఇష్టం. ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఏ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసినా ఏదో ఒక రూపంలో నేను ఆ ప్రాజెక్ట్లో ఉంటాను. ఆవిడకి నేమ్ లిస్ట్ రాసేటప్పుడే ఎక్కడో ఒక చోట నా పేరు తప్పకుండా వస్తుంది. అండ్ నాకు లైఫ్ని ఇచ్చిన ఆవిడ. ఐ కాంట్ సే ఎనీథింగ్ ఎల్స్. షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ టు మీ. కుటి పద్మిని ఆంటీ ఎలాగైతే నన్ను ఇండస్ట్రీలోకి హీరోయిన్ అని నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చారు, అక్కడి నుంచి నన్ను ఇలాంటి ఆర్టిస్ట్ ఆ నీలిమా అన్న వేరే ఒక పేరు ఇప్పించింది రాధిక గారు. ఎలాంటి రోల్ అయినా చేయగలరు నీలిమా.